నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలకు ముఖ్యాంశాలు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమను జగన్ పూర్తిగా విస్మరించారన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి. కూటమి ప్రభుత్వం సీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం. పాత జీవాల రంగు మార్చి ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం దగా చేస్తుంది. వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రవిరామ్ ధ్వజం. డాక్టర్ ప్రియాంక హత్య కేసు వెనుక అధికార పార్టీ దుష్టశక్తులు. వెంటనే సీఐని సస్పెండ్ చేసి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ మార్గని భరత్ డిమాండ్. కార్పొరేట్ మాఫియాను పెంచి పోషించడానికి పీపీపీ ముసుగులో ప్రభుత్వం కొత్త విధానం ప్రకటించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శలు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి వారలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు రాయలసీమను గాలికి వదిలేసిన జగన్ ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో తీర్థయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 100 పినులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి చెందుతారని చూసి వైసీపీ నేతలు నీతులు మాట్లాడుతున్నారని, వారి మాయమటలను సీమ ప్రజలకు నమ్మరని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధి చెందడం లేదు, నీటిపారుదల ప్రాజెక్టులపైన నిర్లక్ష్యం వహిస్తున్నారు, రాయలసీమ కరువు బారిన పడే ప్రమాదం ఉందని చెప్పి నానా యాగి చేస్తూ ప్రాజెక్టుల సందర్శన పేరుతో తీర్థయాత్రలు చేయడం జరుగుతోంది. 100 పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు పోయిందంట. వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఏ రోజు రాయలసీమ అభివృద్ధి పట్ల కానీ, రాయలసీమలో ఉండే నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల కానీ, రాయలసీమ పేదల పట్ల కానీ, రాయలసీమను పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైన కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏమీ జరగనట్లు నంగనాచి మాటలు చెబుతూ, కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతూ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను సందర్శిస్తూ యాత్రలను చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, వీరిని వెనక నుండి నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు యాత్రలు చేయాల్సింది ఇప్పుడు కాదు. మీరు 5 సంవత్సరాల కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయింది జగన్మోహన్ రెడ్డి అని దీన్ని మళ్ళీ పునర్నిర్మిద్దామని చెప్పి, ఈ ప్రాజెక్టు తెగిపోవడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి, దీనిపైన విచారణ నిగ్గు తేల్చని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి నింటే మిమ్మల్ని అందరినీ కానీ మెచ్చుకొని ఉండాలి. అదే రోజు రాజంపేట నియోజకవర్గంలో పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. పింఛా ప్రాజెక్టును మరమ్మతులు చేద్దాం, వాటిని పునర్నిర్మిద్దామని చెప్పి మీరు తీర్థయాత్రకు వచ్చినంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒప్పుకునే వాళ్ళం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన యాగి చేస్తూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన వెంటనే మీరు జూలైలో ప్రారంభిస్తే 29/10/2020 నాడు ప్రారంభించిన 4 నెలలకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. ఈ స్టే ఎత్తివేద్దాం జగన్మోహన్ రెడ్డి. మనం ఇప్పుడు చెప్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ప్రాంతానికి ప్రాణాధారం, జీవాధారం. దీన్ని ఎందుకుగాను మనం స్టే ఎత్తివేసేదానికి ప్రయత్నించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది మనం రాయలసీమ ప్రాంత రైతాంగానికి చేస్తున్న ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు యాత్ర కనుక చేసినంటే మేమంతా కూడా హర్షించే వాళ్ళం. అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ కట్ట కుంగిపోతే కనీసం ₹1 కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్లో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోతే ₹1 కానీ డబ్బులు కేటాయించలేదు. ఈ 2 ప్రాజెక్టుల మరమ్మతులకు ఎందుకుగాను నిధులు కేటాయించలేదు, నిధులు కేటాయించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు బనగానిపల్లి నుంచి తాడేపల్లి కొంప వరకు పాదయాత్ర చేసినంటే రాయలసీమ ప్రజలంతా కూడా మిమ్మల్ని అంతా కూడా కొనియాడేవారు, మీ కార్యక్రమాన్ని హర్షించేవారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటనే అంతకుముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 102 ప్రాజెక్టులను మంజూరు చేస్తే ఒక్క కలంపోటుతో జీవోఎంఎస్ నంబర్ 365 తెచ్చి రాయలసీమను చీకట్లు కమ్మే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నిస్తూ, ఎందుకు రాయలసీమ పైన మనకు అనేక దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని కానీ వైఎస్ఆర్సీపీని గెలిపించిన రాయలసీమ ప్రాంత ప్రజలపైన ఎందుకు కక్ష కట్టావు జగన్మోహన్ రెడ్డి, నీ మనసు మార్చుకో అని చెప్పి మీరు తాడేపల్లి వరకు యాత్ర చేసి నింటే రాయలసీమ ప్రజలు నిజంగా హర్షించేవారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాత జీవాలకి రంగులు మారుస్తూ ఆక్వా రైతులను దగా చేస్తుందని వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆక్వా అథారిటీ చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమ వర్గానికి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి 1000 కోట్ల భారీ లబ్ధి చేకూర్చేందుకు పవర్ ఫ్యాక్టర్ అనే నిబంధనను తెచ్చి ఆక్వా రైతులపై మోయలేని భారాన్ని మోపారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా రూపాయిన్నరకే విద్యుత్ రాయితీ ఇస్తామని, ఫీడ్ ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. పవర్ ఫ్యాక్ట్ 0.9 to 0.95 ఎలిజిబుల్ అవుతేనే మీకు రూపాయన్నర సబ్సిడీ వస్తుందని మెన్షన్ చేశారు. మళ్ళీ ఈరోజు కొత్తగా పాత చింతకాయ పచ్చళ్ళలాగా మళ్ళీ అదే జీవోని రివైజ్డ్ చేసి జీవో నెంబర్ 57 పాలకొల్లో ఒక కేంద్ర మంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులు కలిసి దీన్ని మళ్ళీ విడుదల చేయడం జరిగింది. ఇందులో పాత జీవోలో ఏదైతే ఉందో కొత్త జీవోలో కూడా అదే పెట్టారు. అసలు మీరు ఇచ్చిన జీవోలో ఏముంది, 169 నుంచి మళ్ళీ జీవో నెంబర్ 57 మార్చడం వల్ల రైతులకు ఏం ప్రయోజనం జరిగింది అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. 0.9 నుంచి 0.95 0.95 పవర్ ఫ్యాక్టర్ 2027 వరకు మెయింటైన్స్ చేయాలి. ఆ మెయింటైన్స్ చేస్తేనే మీకు ఈ సబ్సిడీ వస్తుందని జీవోలో మళ్ళీ ఇచ్చారు. పాత జీవో ఏది, మళ్ళీ కొత్తగా ఏదో మళ్ళీ జగన్ గారు భీమవరం వచ్చి ఆక్వా రైతులకు అండగా ఉండటం వల్ల 100 కౌంట్ 275 రూపాయలు పెరగటం వల్ల ఆక్వా రైతుల్లో జగన్ గారు రావటం వల్ల మాకు ప్రయోజనం జరిగిందనే ఒక ఆలోచన ఆక్వా రైతుల్లో కలుగుతుంది. కాబట్టి జగన్ గారికి వచ్చే ప్రజాదరణని చూసి మళ్ళీ ఏదోటి చేయాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయాలి. కాబట్టి ఇవాళ పాలకొల్లులో జీవో నెంబర్ 57 రిలీజ్ చేయటం జరిగింది. అసలు జీవోలు ఎక్కడ రిలీజ్ చేస్తారో, ఎక్కడ పెడతారో, మీరు చేసింది ఎక్కడ, అందులోనే ఉంది, అందులో అబద్ధం ఉందని. తర్వాత ఏం చేశారు మీరు, 2027 మార్చి వరకు ఎవరైతే ఈ పవర్ ఫ్యాక్టర్ 9 నుంచి 95 వరకు మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క జీవో వర్తింపజేస్తుంది, సబ్సిడీ వస్తుందని చెప్పారు. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ పవర్ ఫ్యాక్టర్ 50 HP మెయింటైన్ చేయాలి. హెక్టార్కి 50 HPకి సుమారు 50,000 రూపాయలు చిన్న రైతులకి ఖర్చు అవుతుంది. హెక్టార్ అంటే చిన్న రైతులకి. అయితే 2 లక్షల హెక్టార్లు ఈ రాష్ట్రంలో సాగు చేస్తే నియర్లీ 1000 కోట్లు ఇవాళ సామాన్య చిన్నకారు రైతుల మీద, ఆక్వా రైతుల మీద పడుతుంది. ఇది మీరు ఏ కంపెనీకి, మీ కులానికి చెందినటువంటి ఒక కంపెనీకి, ఇందులో ఒక పెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద యజమానిగా ఉన్నటువంటి కంపెనీకి మీరు లబ్ధి చేయటానికి ఇవాళ కెపాసిటీర్లని 2027 మార్చి వరకు మీరు పెట్టుకున్నట్టయితే మీకు ఈ సబ్సిడీ వర్తింపజేస్తుంది అనే ఉద్దేశాన్ని మీరు ఈ జీవోలో మెన్షన్ చేయటం వల్ల ఈ చిన్న రైతులందరూ కూడా 50 HP కెపాసిటర్లను పెట్టుకుని ఈ 1000 కోట్లు లబ్ధి ఆ కంపెనీకి చేయటానికి మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు సుదీర్ఘమైనటువంటి 975 కిలోమీటర్ల కోస్తా క్యారిడర్లో మీరు ప్రచారాలు చేసినప్పుడు మీరు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ కానీ మీ కూటమి ఇవాళ ఆ కోస్తా క్యారిడర్లో మీరు తిరిగినప్పుడు మీరు ఏం చెప్పారు, ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకోకుండా ప్రతి ఎకరాకి ఎన్ని లక్షల ఎకరాలున్నా రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని చెప్పారు. ఇవాళ మీరేం చేశారు, ఆక్వా జోన్లో కొంతమందిని ఈ మధ్యకాలంలో తీసుకొచ్చారు. గతం 23-24లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఆక్వా జోన్ పరిధిలోకి వస్తారో వారందరూ కూడా రండి అని వాళ్ళకి కొన్ని నెలలు టైం ఇచ్చి ఎంతవరకు ఆక్వా జోన్ లోకి వస్తే అంతవరకు కూడా తీసుకొచ్చాం. ఇవాళ 64,000 కనెక్షన్లు ఈ రాష్ట్రంలో ఉంటే 50,800 కనెక్షన్లని మేము ఆల్రెడీ ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చి రూపనర్ సబ్సిడీ 5 ఏళ్లలో 3,640 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. మీరు ఈ జీవోలో 1/6/2026 నుంచి అంటే జూలై మాసం అయిపోయింది. అంటే ఈ 2 నెలల్లో కూడా సబ్సిడీ మీరు కరెంటు బిల్లుల్లో అడ్జస్ట్మెంట్ చేస్తారా అనే పదం మీరు ఎక్కడన్నా చెప్పారా? గౌరవ స్థానంలో ఉన్నటువంటి ఈ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే అక్కడ పాల్గొన్నటువంటి పవర్ మినిస్టర్ కానీ ఎవరైనా చెప్పారా? అంటే ఈ 2 నెలల బిల్లు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయకపోతే అంటే ఈ సర్వీస్ కనెక్షన్లన్నీ తీసేస్తారా? రాజమండ్రిలో మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంకను కారుతో దారుణంగా తొక్కి చెప్పిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కిరతక హత్య వెనుక ఉన్న నిందితులను, వారికి అండగా నిలుస్తున్న అధికార పార్టీ నేతలను తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోలీస్ కస్టడీలో ఉన్నారా, లేకపోతే రాచమర్యాదలు చేస్తూ అధికార పార్టీ ఎక్కడైనా దాచిపెట్టారా? ఇది నా రెండో ప్రశ్న. మూడో ప్రశ్న చాలా సింపుల్ సెక్షన్స్. డిఎస్పీ మాట్లాడింది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఒక చిన్న యాక్సిడెంట్, డిఎస్పీ 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట అండి, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి వాళ్లే ధృవీకరించేశారు. 6వ తారీఖు కూడా బుద్ధి రాలేదు, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది మేము లేవనెత్తాము, 125B సెక్షన్ కిందన నెగ్లిజెన్స్ కిందన ర్యాష్ డ్రైవింగ్ కేసు ఎందుకు కట్టారు అంటే అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ సెక్షన్ 6వ తారీఖు దాకా మేము ఎత్తుకున్న తర్వాత వరకు కూడా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి కళ్ళు కనబట్టలేదా? పోలీస్ డిపార్ట్మెంట్కి సీసీ ఫుటేజ్లు కనబట్టలేదా? 3 సార్లు గుద్ది తలపై నుంచి పుచ్చకాయ ఎక్కించుకున్నట్టు ఎక్కించుకుని వెళ్ళిపోయారే, తల పగిలిపోయేలాగా యాక్సిడెంట్ చేశారే, ఆ మాత్రం తెలియట్లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి? 3 రోజులు పట్టిందా మీరు సెక్షన్ ఆల్టర్ చేసేదాకా? మేం ప్రెస్ మీట్ పెట్టేదాకా మీరు సెక్షన్ ఆల్టర్ చేయాల అంటే అప్పుడు దాకా సింపుల్ సెక్షన్ ఎందుకు పెట్టారు? స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ ఎందుకు పెట్టారు? మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, ఎప్పుడైతే ఆ వ్యక్తుల హత్య చేశారో ఆ రోజు రాత్రి ఎవరెవరికి కాల్స్ చేశారు, ఎవరెవరు ప్రమేయంతో పోలీసుల పైన ఒత్తిడి చేసి కాపాడే ప్రయత్నం చేశారు? ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము వేస్తాము. కాల్ డేటా రికార్డు పబ్లిక్లో పెట్టాలి. ఆ నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరు వెనకాల ఉన్న ఆ దుష్టశక్తులు ఎవరున్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేశారు? ఇది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న, ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే బయటకు వచ్చి అతను చెప్తాడు ఇది కేవలము మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్. అతను చెప్తున్నాడు చూడండి, అందులో కూడా క్లియర్గా ఉంది ఇది కేవలం అంట. ఏమయ్యా, ఒక మనిషి ప్రాణము పోతా ఉంటే ఇది కేవలము మద్యం మత్తు అంటావేంటి? నీకేమన్నా బుర్రుందా? అంత అతి కిరాతకంగా తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతే అది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుని పోలీసు శాఖ స్పష్టం చేసిందంట. అసలు నువ్వెవరు? పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత నీ ఇష్టం వచ్చిన మెసేజ్లు నీ ఆఫీషియల్ పేజ్లో పెడతావా? అసలు నువ్వెవరు? వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడాడు, డాక్టర్ ప్రియాంక తమ్ముడు కూడా మాట్లాడాడు, అది కూడా చూపిస్తాను. దాని తర్వాత నా 6వ ప్రశ్న, రాజమండ్రిలో చిన్న ఘటన. మొన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ది ఆ స్క్రీన్ మునిగిపోయిందని చెప్పి రాజమండ్రిలో సోషల్ మీడియా పేజీలు కోడై కూసినాయి. ఇంత పెద్ద ఘటన జరిగి 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసే ఘటన జరిగితే రాజమండ్రి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేజీలు ఎందుకు మోగబోయినాయి? ఎవరు ఒత్తిడి చేశారు? పోస్టులు చేయొద్దు అని చెప్పేసి ఎవరు వాళ్ళని వారించారు? దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి అధికార పార్టీ యొక్క ఒత్తిడితోనే ఇది ఆపడం జరిగిందనేది నాకు సమాచారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.